వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు ఒక స్పెషల్ స్టోరీతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ టాపిక్ ప్రస్తుతం ఉన్న అంశాల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం అనేది మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తున్న విషయం. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్, వాటి అనాలిసిస్ని మేము ముందు ఉంచుతున్నాం. మొదటగా ఈరోజు ఈనాడు పేపర్లో మనం చూసినట్టయితే పాక్కు మళ్ళీ భంగపాటు, 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్, విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం, శ్రీనగర్ ఎయిర్పోర్టు అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితం, మూడో రోజు దద్దరిల్లిన సరిహద్దు, పంజాబ్ కాశ్మీర్లో నగరాల్లో బ్లాక్అవుట్, చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదుల హతం, ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ, భద్రతపై అమిత్ షా రాజ్నాథ్ సమీక్షలు, సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు, పాక్ మనపైకి పంపిన 300-400 డ్రోన్లు తుర్కీ దేశానికి చెందినవే, పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు. ఇది మనం చూస్తున్నాం. ఒక ఉన్నత స్థాయి సమావేశం మన ప్రీతం ప్రధానమంత్రి మోడీ గారు నిర్వహించడం జరిగింది. దాంట్లో రాజ్నాథ్ సింగ్, త్రివిధుల దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ వీరందరూ ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ అప్డేట్కి కనుక మనం చూసినట్టయితే నిజంగా కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీసే విధంగానే ఉంటే దేశంలో అలజడిని సృష్టించే పనులే చేసింది. డైరెక్ట్ యుద్ధం చేయాలని అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనకు తోక ముడుచుకునే పరిస్థితి ఉంది. అది గత చరిత్ర మనం చూసినట్టయితే ప్రతి యుద్ధంలో 1948 నుంచి ఈ 2025 వరకు కూడా ప్రతి యుద్ధంలో పాకిస్తాన్ ఓటమే చెందింది. కాబట్టి ఆ రకంగా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితుల్లో పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి బాధ్యతారహితంగా యుద్ధ నియమాలను కూడా విస్మరించి మన పౌరులు, మన దేశ పౌరుల మీద, మన ముఖ్యమైన నగరాల మీద, సైనిక స్థావరాల మీద దాడులకు ప్రయత్నించడం, ఆ డ్రోన్లన్నీ కూడా మన దేశం గర్వంగా తిప్పికొట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఇది గనక గమనించినట్టయితే మనం ఒక కుట్రగానే మనం చూడొచ్చు. ఇది పాకిస్తాన్కు నిజంగా అంత శక్తి లేదు. పాకిస్తాన్ అనే దేశానికి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితిలో ఉంది. ఆ దేశ ప్రజలు కాదు, ఆ దేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులు సాక్షాత్తుగా పార్లమెంటులోనే ప్రస్తావించడం జరిగింది. మన దేశం పిరికి పొందది, మన ప్రధానమంత్రి పిరికి పొంద, మన యుద్ధాన్ని చేయలేం కాబట్టి ఆపేయాలని చెప్పేసి సాక్షాత్తు ఆ దేశానికి చెందినటువంటి ఒక ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అసలు ఏంది దీని వెనుకున్న స్టోరీ ఏంది అని గమనించినట్టయితే అన్ని నగరాల్లో కూడా నిన్న దాదాపు సరిహద్దు గ్రామాల రాష్ట్రాలు ఉంటాయి. మనం రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఇలా చూసినట్టయితే ఆ రాష్ట్రాల అన్ని సరిహద్దు గ్రామాలకు, నగరాల వైపు డ్రోన్లను పంపించడం జరుగుతుంది. రాత్రి కాగానే ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. ఆ రాత్రి మనం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం, బ్లాక్అవుట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆ నగరాల్లో విద్యుత్ సరఫరా లేకుండా చేయడమే కాకుండా మన S-400 లాంటి అధునాతన వ్యవస్థతోటి ఆ డ్రోన్లన్నీ కూడా గాలిలోనే పేల్చడం జరిగింది. చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి ఖచ్చితంగా. యుద్ధం అంటే ఒకే దేశానికి నష్టమయ్యే విషయమే కాదు. ఒక దేశం 90% నష్టపోయినా, ఎంత పెద్ద దేశం, ఎంత టెక్నాలజీ ఉన్న దేశమైనా కానీ కొంతలో కొంత నష్టం జరుగుతుంది, కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. మన మిలిటరీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే డ్రోన్లను కూల్చేస్తున్నాం. ఆ కూల్చివేసిన డ్రోన్లు కూడా ఎక్కడో కొంత డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడైనా సరే పేల్చేస్తే కిందికే రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ శకలాలను కూడా మనం చూస్తున్నాం. ఆ శకలాల మీద మనం చూసినట్టయితే అది టర్కీ, నేటి తుర్కీ అని పిలుస్తాం కాబట్టి టర్కీ దేశానికి చెందినటువంటి డ్రోన్స్గా మనం చూస్తున్నాం. నిజంగా కూడా పాకిస్తాన్ ఎప్పుడు ప్రిపేర్గా లేదు. ఉన్నా కానీ వారికి ఉన్న శక్తి కంటే ప్రపంచానికి చెప్పే శక్తి అధికంగా ఉంటుంది. అంటే వారికి ఒక 10% టెక్నాలజీ కూడా లేని సమయంలో ప్రపంచానికి ఇంకో 90% జోడించి మాకు ఇంత బలం ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పరిస్థితి ఉంటుంది. ఆ దేశం యొక్క ఆయుధ సంపత్తి విషయంలో కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి మిసైల్స్ లేకపోతే అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నా కానీ వాటి యొక్క పనితనం ఎంత ఉందనేది ఇంతవరకు ప్రపంచానికి తెలియలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే వెంటనే తమ ఆయుధ సంపత్తి మీద నమ్మకం లేక టర్కీని ఆశ్రయించడం జరిగింది. టర్కీ నుంచి డ్రోన్స్ తెప్పించుకొని వెంటనే టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్సే మన మీద ప్రయోగం చేస్తుంది. నిజంగా బాధాకరం. టర్కీకి మొన్న కనుక భూకంపం వచ్చిన పరిస్థితుల్లో మన దేశం నుంచి కూడా సహాయక చర్యలు వెళ్ళినాయి. ఇక్కడ నుంచి మందులు, ఆహారం కూడా మనం పంపించి మానవత్వం చాటుతుంటే ఆ టర్కీ కుట్రతోటి ఈరోజు చేయడం జరిగింది. నిజంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఎవరికి వాళ్ళే ఉంటాయి. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే దీని వెనుక ఉన్న పెద్దన్న ఎవరు అని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే దీని వెనుకున్న పెద్దన్న మనం చూస్తున్నాం. పాకిస్తాన్ వెనుకున్న బిగ్ బ్రదర్ చైనాగానే మనం చెప్పవచ్చు. చైనా కనుక సపోర్ట్ చేయకపోతే ఈరోజు పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితులు లేదు.
నిన్న మనం చూసినట్టయితే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఉంటుంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి కూడా మనం ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా చైనా సపోర్ట్ చేయడం వల్ల బిలియన్ల డాలర్ల సహాయం ఈరోజు పాకిస్తాన్కి అందుతుందంటే దాని వెనుకున్న పెద్దన్న చైనాగానే మనం చెప్పవచ్చు. ఇది చైనా మన పక్కలో బల్లెంలాగానే భారత్ ఎప్పుడు కూడా ఎదుగుదలను ఓర్వలేక చైనా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతుంది. భారతదేశాన్ని చైనాకు ధీటుగా ఎదుగుతుంది, చైనాతో సమానంగా ఉంటే చైనా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ రకంగా ఇండైరెక్ట్గా యుద్ధం చేయడానికి చైనా కూడా ముందుకు వచ్చింది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు కూడా మిత్రదేశాలు, చిరకాల మిత్రదేశాలు చాలా ఉంటాయి. ఇజ్రాయెల్ ఓపెన్గానే చెప్పింది. రష్యా అయితే మనకు మొదటి నుంచి కూడా ఏ యుద్ధంలో అయినా ఎప్పుడైనా మనకు నమ్మదగ్గ ఒక స్నేహభావంగా ఉన్న దేశం ఏదైనా ఉంటే మన మిత్రదేశం రష్యా. రష్యా కనుక ఎంటర్ అయితే చైనా యొక్క కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తి రష్యాకు ఉంది. కాబట్టి ఇది మరో ప్రపంచ యుద్ధం వైపు కూడా దారితీసే పరిస్థితి ఉంది. నిజంగా కనుక చైనా మీద అనుమానాలే మనకు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ వేసిన బాంబులు కూడా ఏవైతే ఉన్నాయో అవి చైనాకు సంబంధించిన బాంబులుగా కూడా కొన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇవే కనుక నిజమై మొత్తం ఆధారాలతో సహా చైనా ఎప్పుడైనా సరే శత్రు దేశాలకు అధికారికంగా పంపినప్పుడు ఓ రకమైన ఆయుధాలను పంపిస్తుంది. ఉగ్రవాద సంస్థలకు లేకపోతే ఇట్లా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు కూడా సహాయం చేసే పరిస్థితి చైనాకు ఉంటుంది. కాబట్టి అప్పుడు వేరే ఆయుధాలను పంపుతుంది. వాటి మీద చైనా యొక్క చిహ్నాలు ఏవి లేకుండా చూసుకుంటుంది. కాబట్టి అవి ఎంక్వైరీలో తేలితే నిజంగా కనుక చైనా నుంచే ఆ ఆయుధాలు సప్లై అయినాయని 100% చైనా నుంచే వస్తున్నాయి. అవి నిర్ధారించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి మరో ప్రపంచ యుద్ధం దిశగా కూడా వెళ్తుంది. కాబట్టి అది ఆ రకంగా అంతవరకు కూడా వెళ్లకుండా ఉండాలని కోరుకుందాం. నిజంగా ఎప్పుడు కూడా చైనా కానీ అంటే కొన్ని రోజులు పాకిస్తాన్ ఏంది అని అంటే పాకిస్తాన్ ఒక పెంపుడు కుక్కలాగానే అమెరికా కానీ చైనా కానీ చూస్తుంది. కొన్ని రోజులు అమెరికాతోటి స్నేహంగా ఉండి అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం కోసం అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తే ఆయుధాల కోసం పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ చేసింది. ఈ రకంగా ఉగ్రవాద సంస్థలను అసలు మొదట పెంచి పోషించింది అమెరికానే. లాడెను తయారు చేసింది అమెరికానే. లాడెన్ లాంటి సంస్థలు ప్రపంచంలో పెట్టరేకపోవడానికి వారికి ఆయుధాలు టెక్నాలజీ ఇచ్చింది అమెరికానే. కానీ మళ్ళీ తిరిగి అది భస్మాసురాస్త్రం ఏదైతే మనం చరిత్రలో చూస్తున్నామో భస్మాసురుడు అనే రాక్షసుడు వరం పొందితే ఎవరి తలపైన చేయబెట్టినా ఆ తల భస్మం కావాలని కోరుకుంటాడు శివునికి. నిజంగా కూడా ఆ భస్మాసురుడు వెంటనే కూడా శివుని వైపు వెళ్ళి నేనే మొదటగా ప్రయోగం చేస్తా అని వెళ్తే ఆ రకంగా చరిత్ర అంతా మనం చూస్తున్నాం. ఆ రకంగా స్వయంగా తనకు తానే భస్మాసురుడు తన తలపైకి చేయి పెట్టుకొని భస్మం అయిపోయిన చరిత్ర మనం చదివినాం, చూసినాం. పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి అమెరికా విషయంలో. అమెరికా తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ వేరే దేశాలకు వ్యతిరేకంగా రష్యా మీదనో భారత్ మీదనో లేకపోతే వేరే దేశంలోనో వ్యతిరేకంగానో లేకపోతే ఆయుధాలు అమ్ముకోవడం కోసమో కొంత తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది. తమ మీద అటాక్ జరిగినంత వరకు అమెరికా పట్టించుకోలేదు. ఎప్పుడైతే బిన్ లాడెన్ అమెరికా మీద అటాక్ చేసి ట్విన్ టవర్స్ని కూల్చిండో అప్పుడు బుద్ధి వచ్చింది. ఇది భస్మాసురాస్త్రంగా మారింది. కాబట్టి మేము మారుతున్న మన దిశగా వెళ్ళింది. మనకు ఎప్పుడు కూడా మిత్రదేశంగా అమెరికా లేదు. అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మాత్రమే అమెరికా ఉంది. కానీ నమ్మదగ్గ మిత్రదేశంగా మనకు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా పాకిస్తాన్కు సహాయం చేయకుండా ఉండాలంటే మనం కొంత స్నేహభావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన దౌత్య నీతిని నేర్పుతున్నారు. కానీ మనకు చిరకాల రష్యానే మనకు చిరకాల మిత్రదేశం. కాబట్టి రష్యా కనుక ఎంటర్ అయితే యుద్ధం వేరే రకంగా ఉంటుంది. కానీ మనకిప్పుడు భారత్కి ఏ దేశం అవసరం లేకుండా మనం సొంతంగా యుద్ధం చేయగలిగే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కానీ ధర్మ పోరాటం మనం చేయాలనుకుంటున్నాం. మనం కొంత సంయమనంతో పాటిస్తున్నాం. విచక్షణ రహితంగా చేస్తున్న కాల్పులకు వ్యతిరేకంగానే ఎదురుదాడి చేస్తున్నాం. కానీ మనం గనక పాకిస్తాన్ జనావాసాలను ప్రజలనే అంతం చేయాలనే దిశగా ఉంటే పాకిస్తాన్ మనకు 50-60 కిలోమీటర్ల దూరంలోనే లాహోర్ ఉంటుంది. లాహోర్ అనేది క్యాపిటల్ సిటీ, అంటే ఆర్థికపరమైన రాజధాని. ఇస్లామాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ మన దేశానికి ముంబై ఏ రకంగా ఆర్థిక రాజధానిగా ఉంటుందో లాహోర్ అనేది ఆర్థిక రాజధాని పాకిస్తాన్కి. 60 కిలోమీటర్ల దూరంలో లాహోర్ను మొత్తం పేల్చేయడానికి మనకు ఒక అరగంటలో పేల్చేయగలుగుతాం. కానీ మనం మానవత్వం, ధర్మం, యుద్ధ నీతిని పాటిస్తూ ఉన్నటువంటి దేశంగా ఈ కర్మభూమి ఉంటే వారు మనని అలుసుగా తీసుకొని రాత్రి కూడా దాడిలోకి పాల్పడడం జరిగింది. కానీ ధీటుగా సమాధానం చెప్తున్నాం. ఒకప్పటి భారత్ ఇది కాదు, మేము 100 రెట్లు సమాధానం చెప్తామనే ధీటుగా ఎదుర్కొనే శక్తి మనకుంది. రష్యాకు కానీ ఇంకో దేశం కానీ సపోర్ట్ లేకున్నా మనం ముందుకు వెళ్తున్నాం. అద్భుతమైన టెక్నాలజీ ఉన్నది, మనకు త్రివిధ దళాల సంపత్తి ఉన్నది. ప్రజలు నిశ్చింతగా అసలు బార్డర్ ఏవైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా భయం లేకుండా ఈ దేశం వ్యవస్థ మీద, ఈ దేశ రాజకీయ వ్యవస్థ మీద, ఈ దేశ సైనిక వ్యవస్థ మీద నమ్మకం ఉంచి
మమ్మల్ని కాపాడే శక్తి మాకు దేశానికి ఉందని చెప్పేసి గర్వంగా వాళ్ళు బతుకుతున్నారు, నిశ్చింతగా వాళ్ళు ఉన్నారంటే కారణం మన దేశం యొక్క గొప్పతనం. ఇంకా వేరే ఇదే అంశానికి సంబంధించిన మనం చూసినట్టయితే మనం చైనాకు సంబంధించి నిజంగా కూడా చైనానే దీని వెనుక ఉన్న పెద్దన్న అని చెప్పేసి చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగి భవిష్యత్తులో చైనాను కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయని చెప్పేసి కోరుకుందాం. మళ్ళీ ఇక్కడ సాక్షిలో చూసినట్టయితే సేమ్ అదే దాయాది మళ్ళీ బరిదెగింపు. రెండో రోజు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు. 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం. దాడులను ధీటుగా తిప్పికొట్టిన సైన్యం. క్షిపణులు, డ్రోన్లు ఎక్కడికక్కడ కూల్చివేత. కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు. ఇది మనం చూసినట్టయితే సేమ్ అప్డేట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు. కాశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు, ఒకరి విషయం. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మొదలు, చిమ్మ చీకట్లు. ఇది వారి పాకిస్తాన్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం మనం చూస్తున్నాం. భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది. పోర్టు ట్రస్ట్ అధికారిక ఎక్స్ పోస్టులో తర్వాత మాట మార్చిన మరో పోస్టు. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షగానే ఉందని వివరణ. రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ఎక్స్లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హ్యాక్ అయిందని ఆ తర్వాత వెళ్ళాడు. ఇది మనం చూసినట్టయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ధైర్యంగా యుద్ధం చేసే పరిస్థితి చూడలేదు కాబట్టి ఈ రకంగా ఇండైరెక్ట్గా మనల్ని నిజంగా అనేక రకాల కుట్రలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ఏ రకమైన పరిస్థితి చేస్తుంది అంటే ఆయుధాలతోటి మనం ఈ దేశాన్ని ఎదుర్కోలేమనే ఉద్దేశంతో సైబర్ అటాక్స్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. రోజు లక్షల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి మన ఆర్థిక వ్యవస్థ మీద, మన సామాజిక మాధ్యమాల మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద, సైనిక రంగం మీద. ఈ రకంగా అనేక రకాలుగా ఈ దేశాన్ని ఇండైరెక్ట్గా అస్థిరపరచాలనే ఉద్దేశంతో సైబర్ అటాక్స్ చేస్తుంది. ఇంకొక కుట్ర మనం చూసినట్టయితే ఇది ఒక బాధాకరమైన కుట్ర. ఈ దేశాన్ని అంతర్గతంగా అస్థిరపరచాలనే కుట్రతోటి ఈ దేశంలో మత కల్లోలాలు జరగాలి, ఈ మత కల్లోల వల్ల యుద్ధం పక్కదారి పడుతుందనే ఉద్దేశంతో ఒక కుట్రకు తెరలేపింది పాకిస్తాన్. నిన్న కనుక మనం చూసినట్టయితే మనం పాకిస్తాన్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూద్దాం. ఇక్కడ పూంచ్లోని గురుద్వారా వద్ద ఈ ఫోటో మనం చూస్తున్నాం. సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో జనావాసాలు, ప్రార్థనాలయాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడిలోకి తెగబడుతుంది. పూంచ్లో పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వారా పరిసరాలను చూపిస్తున్న యువకులు. ఇది మనం చూస్తున్నాం. వెనకాల ఒక దేవాలయం, ఒక గురుద్వారా ఇలా ఉంటే ఇది సజీవ సాక్ష్యంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఇండైరెక్ట్గా ఏ రకంగా కుట్ర చేస్తుంది, ఆ ప్రమాదం ఏముంది అని మనం గమనిస్తే మతం ఆధారంగా ఈ దేశాన్ని విభజించాలని చూస్తుంది, యుద్ధాన్ని సైడ్ ట్రాక్ చేయాలని చూస్తుంది. మనం దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు టార్గెట్ చేసింది బార్డర్లో ఉన్న జమ్మూ వైష్ణోదేవి దేవాలయం అని అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. భారతదేశం మొత్తంలో ఉన్న హిందువులకి జమ్మూ వైష్ణోదేవి దేవాలయానికి వెళ్ళి సందర్శించాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అంత గొప్ప మహిమాన్విత క్షేత్రం పైన దాడి చేసి వైష్ణోదేవి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఈ రకంగా గురుద్వారాలు, దేవాలయాల మీద ధ్వంసం చేస్తే ఈ దేశంలో మతం ఆధారంగా హిందువులు, ముస్లింలు ఇలా మత కొల్లాలు జరిగితే యుద్ధాన్ని కొంచెం పక్కదారి పట్టించవచ్చు అనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను భారత్ తిప్పికొట్టాలి. భారతీయులంతా ఇప్పుడు ఒకటే కులం, ఒకటే మతం అని నిరూపించాలి. యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో మనకు మతాలు లేవు, కులాలు లేవు, ప్రాంతాలు లేవు, రాష్ట్రాలు లేవు. మనమంతా భారతీయులుగానే ఉందామని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.